బ్రాహ్మణ రూపం పొందినవాడి ఆ వేద బ్రాహ్మణుడుగా పోయి ఓయ్ బ్రాహ్మణుడా నీవు వేద విధులుండవై ఇట్లు దరిద్రము అనుభవించడం కారణం ఏమని అడిగాను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రం భిక్షాటం చేసి జీవించున్నాను, చాలా కష్టం అనుభవించున్నాను. నా దరిద్రం పోవుడికి ఏదైనా ఉపాయం తొలుపున బ్రాహ్మణుడు అడిగాను. బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నాడు. ఆ సత్యదేవుని సేవించుతో నీ కష్టములల్లా తొలగిపోను. ఆ సత్యనావతం చేడుని ఆచరింపని విధానం చెప్పాను. ఆ విధంగా చెప్పు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతము ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యమయ్యాను. అది విన ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనావతము రేపు చేసిన తన మనసులో సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఇట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలంగా లేచి నిత్య కృత్యము నెరవేర్చుకున్న వాడే ఆ రోజు తప్పక సత్యనావతం చేయుదులను తన మనస్సులో సంకల్పించుకున్న వాడే భిక్షాటనగా బయలుదేరాడు. ఆ దిన ఆ బ్రాహ్మణ చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులు బంధువులు పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనావతం ఆచరించిన ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణ సకల దుఃఖం నుండి తొలగపోగా సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషించింది. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసం సత్యనావతం భక్తి శ్రద్ధతో చేయుచుండెను. ఆ విధంగా ప్రతి మాసం సత్యనావతము చేయుచుండవలన ఆ బ్రాహ్మణుడు మహా దైశ్వరుని పొందునే కాక సకల పాపలను విముక్తి పొందిన అత్యుమైన మోక్షం పొందెను. ఈ వ్రతము ఆచరించు వారు కూడా ఆ బ్రాహ్మణుల సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వాడే సుఖంగా అందురు. ఓ మునులారా, ఆ విధంగా శ్రీహరి నాదుడు చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలుపదనని చెప్పి సూతులు వారు చెప్పి మరలా ఆ మూడు సూతుల వారితో చెప్పుచున్నారు. ఓ మహాత్మన, ఆ బ్రాహ్మణుని వల్ల ఎవరి వ్రతం చేసినారో అది ఎంతయో సవిస్తరముగా తెలుపుకోరుచున్నాను. సూతులు వారికి చెప్పుచున్నారు. ఓ మునులారా, ఆ వ్రతం ఎవరెవరిచే చేయబడిందో చెప్పుచున్నారు. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించున్నాను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వినుచుండి ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండు చూచి కట్టెలముకు వాడు జీవించడానికి వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెలముకు అతడు మిగులు ఆకలి దప్పులతో ఉన్నవాడే చూసి బ్రాహ్మణుడు చేసిన చూచి, ఓ మహాత్మ, మీరు చేసిన వ్రతమేమి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితం వచ్చును? దయతో విషయము సవిస్తరముగా తెలుపుకోరుచున్నాను. పోయి ఈ సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగుచేయును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా కట్టెలముకు వాకు మిగులు సంతోషించి దాహము తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వడిలిపోయింది. కట్టెలముకు వాతుడు సత్యనారాయణము చేడుకు నిశ్చయించుకుని మరునాడు పొల్లల కావడి భుజంపై పెట్టుకొని ఈ పొల్లలు అమ్మిన ధనం వెచ్చించి సత్యనారాయణము చేస్తున్న తన మనసులో సంకల్పించుకుని పట్టణం బయలుదేరాడు. కట్టెలముకు వాతుడు ఆ దినము ధనవంతుల వీధికి పోగా అమ్మగా కట్టెల కావడి కూరధనం కంటే రెట్టింపు ధనం వచ్చును. అందులో అతను మిగులు సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగున్నవి తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. తరువాత అతడు తన బంధుమిత్రాలతో ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ ఆచరించును. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనము, పుత్రులు, పుత్రికలు సంతోషం పొంది జీవితకాలమంతు సకల సుఖములు అనుభవించు అంత్యమున స్వర్గలోక ప్రాప్తమైన ద్వితీయోధ్యాయ సంపూర్ణ. గోవింద.